ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. షాప్ ముగిసే సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్ భారీ అగ్ని ప్రమాదంపై సంఘటనా స్థలం నుంచి డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, మంటలు ఏమైనా అదుపులోకి వచ్చాయా? ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది? లో ఉన్నటువంటి సీఎంఆర్ షాపింగ్ మాల్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి స్థాయిలో మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇదే ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్ సంబంధించి కొద్దిసేపటి క్రితము ఒక్కసారిగా ఫైర్ స్టార్ట్ అయింది. ఫైర్ స్టార్ట్ అయిన వెంటనే స్థానికులు, ముఖ్యంగా ఇది మెయిన్ రోడ్ పైన ఉంటుంది. ఉప్పల్ నుండి ఇటు ఉప్పల్ రింగ్ రోడ్ నుండి వరంగల్ వెళ్లే రూట్లో ఇది మెయిన్ రోడ్ పైన ఉంటుంది కాబట్టి అటు వాహనదారులు, స్థానికులు వెంటనే అటు ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. సో ఘటనా స్థలానికి వెంటనే ఫైర్ సిబ్బంది చేరుకొని ఎక్కడికక్కడ వాటర్ని స్ప్రే చేస్తూ మొత్తం మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ఎందుకంటే దీనిపైన ఒక అనుమానాలు ఉండే, సరిగ్గా షాపింగ్ మాల్ క్లోజింగ్ టైంకి ఘటన జరిగింది కాబట్టి లోపల ఎంప్లాయీస్ ఎవరన్నా చిక్కుకొని ఉన్నారా అనే కొన్ని అనుమానాలు కూడా స్థానికులు తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో వెంటనే ఫైర్ సిబ్బంది, అంటే ఇటు ఉప్పల్ సరౌండింగ్ సంబంధించి మనం చెప్పుకుంటున్నట్లు ఇటు ఎల్బీనగర్ సంబంధించి కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫైర్ సిబ్బంది మొత్తం కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఎప్పటికప్పుడు వాటర్ స్ప్రే చేస్తూ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాకపోతే కొంతవరకు లోపల అగ్నికీలలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి విజువల్స్లో మనం చూస్తున్నాం. ఇంకా వాటర్ని స్ప్రే చేస్తున్నారు. మొత్తం ఫైర్ సిబ్బంది అయితే షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. అంటే ఫైర్ మొత్తం కూడా అదుపులోకి వచ్చింది అనే మనం అర్థం చేసుకోవాలి. ఫైర్ అయితే అదుపులోకి వచ్చింది, కానీ లోపల మనుషులు ఉన్నారా లేదా, ఏం జరిగింది అనే దానిపైన మాట్లాడేందుకు మనతో పాటు ఫైర్ సంబంధించిన అధికారులు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మీకు ఈ ఇన్సిడెంట్ సంబంధించి సీఎంఆర్ షాపింగ్ మాల్ ఉప్పల్లో ఈ ఫైర్ అగ్ని ప్రమాదం జరిగింది అనే ఇన్సిడెంట్ సంబంధించి మీకు ఎప్పుడు మీ నోటీస్కి వచ్చింది? మాకు 10:30 వచ్చానండి. మాకు వచ్చినమంటే ఫైర్ కాల్ 10:30కి వచ్చేసింది. ఇమీడియట్గా మేము ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి వచ్చేసాము. ఎమ్మటే మనకు మౌలాలి, మల్కాజ్గిరి అండ్ చల్లపల్లి, సికింద్రాబాద్ నుంచి వెహికల్స్ టర్న్ అవుట్ చేశాము. వితిన్ 14 minutesలో మంటలను మొత్తం పూర్తిగా అదుపులోకి తీసుకొని వచ్చేసాము. అంటే మీకు ఫస్ట్ వచ్చిన తర్వాత మొత్తం ఫైర్ని అదుపులోకి తీసుకొచ్చడానికి మీరు చేసే ఎక్సర్సైజ్లో లోపల ఎవరైనా చిక్కుకొని ఉన్నారా, లేకపోతే మీకు షాపింగ్ మాల్ సంబంధించిన వారు చెప్పింది ఏంటి? ఇక్కడికి వచ్చినప్పుడే సెక్యూరిటీని అడిగానండి. అడిగినామంటే లోపల ఏం లేదు సార్, అందరం షాప్ మొత్తం క్లోజ్ చేసుకున్న తర్వాతనే ఫైర్ అయింది సార్ అని చెప్పారు. లోపలైతే ఎవరు లేరు కదా అనే విషయం కన్ఫర్మ్ చేసుకున్నామంటే ఫైర్ ఫైటింగ్ ఒక పక్కన నడుస్తూనే ఉంది. దీనికి అదర్ సైడ్, ఇంకో సైడ్ ఫైర్ ఎగ్జిట్ అనేది ఉంది. అటు సైడ్ నుంచి అది బ్రేక్ చేసేసి అక్కడ నుంచి ఫైర్ ఫైటింగ్ స్టార్ట్ చేశాము. కాకపోతే ఇక్కడ జరిగిన ఆస్తులు ఎక్కువ ఆస్తి మిగిలింది, తక్కువ ఆస్తి జరుగుతుందండి. అంటే ఈ మొత్తం సీఎంఆర్ షాపింగ్ మాల్ సంబంధించి మొత్తం ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? ఇప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్లో ఎంతవరకు డ్యామేజ్ జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఇది ఫ్లోర్స్ అనేది షెడ్ టైప్ ఉందండి. ఇది పెద్ద షెడ్ టైప్లో ఉంది. సినిమా హాల్ లాగా షెడ్ టైప్లో ఉంది. అది ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉంది అన్నట్టు. ఒక ఫ్లోర్ పైన ఉంది, ఒక ఫ్లోర్ కింద ఉంది. 2 floors వరకు ఉంది అన్నట్టు. హైట్ ఉంది, షెడ్ టైప్లో ఉంది. పూర్తిగా మంటలు అయితే ఫ్రంట్ ఎలివేషన్లో స్టార్ట్ అయ్యేవి. ఇటు ఫ్రంట్ నుంచి కొద్దిగా షాపింగ్ మాల్ ఒక 5 meters లోపల వరకు కంట్రోల్ తీసుకొని వచ్చేసాం. అంటే మీరు ఫస్ట్ వచ్చారు కాబట్టి, ఎందుకంటే ఇక్కడ ఫైర్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు వచ్చిన తర్వాత మీరు నోటీస్ చేసింది ఏంటి? అంటే మెయిన్గా ఈ ఫైర్ ఇన్సిడెంట్ సంబంధించి అసలు కారణం ఏంటి అనుకుంటున్నారు? కారణం ఏందనేది తెలుసుకుని మనకైతే ఎక్కువ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ ఎలివేషన్లో స్టార్ట్ అయ్యింది. ఇక్కడ బోర్డింగ్స్, లైటింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ లోపలికి వెళ్ళింది అన్నట్టు జస్ట్ అనుమానం. ఇప్పుడు లోపల ఈ షాపింగ్ మాల్ సంబంధించి వస్త్రాలు ఉంటాయి. అంటే ఆ లోపల ఇంకా పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చాయా, లేకపోతే ఇంకా లోపల ఏదో అగ్నికిలలు ఉన్నాయా? ఇంకా పూర్తిగా మంటలు అయితే పూర్తిగా అదుపులోకి వచ్చాయి. జస్ట్ స్మోక్ అనేది ఉంది. ఆ స్మోక్ కోసం జస్ట్ ఎక్స్టెన్షన్ చేస్తున్నామండి. ఓన్లీ స్మోక్ ఉంది, మంటలు పూర్తిగా ఆరిపోయినాయి. మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ స్మోక్ కావచ్చు, లేకపోతే ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ సంబంధించి అవుట్ రైట్గా అదుపులోకి రావాలంటే ఇంకెంత టైం పట్టే అవకాశం ఉంది? టోటల్ ఒక 1/2 hourలో మొత్తం క్లియర్ అయిపోతుందండి. ఇప్పటికీ అట్లా మంటలన్నీ పూర్తిగా ఆరిపోయినాయి. జస్ట్ అట్లా స్మోక్ ఉంది కాబట్టి దాన్ని స్మోక్ని బయటకు వెళ్ళేంత వరకు జస్ట్ అక్కడ ఉన్న క్లాత్ని దూరం అని చెప్పేసి ఫైనల్ క్యాజువాలిటీస్ ఏం లేవండి. ఓన్లీ ఆస్తి నష్టమే జరిగింది. ఆస్తి నష్టం కూడా చాలా వరకు ఎక్కువ కాపాడామండి, తక్కువ కాలింది. ఎందుకంటే చాలా పెద్దగా ఉంది కంపెనీ. చాలా ఆస్తి నష్టంలో కొంచెం 10% మాత్రమే డ్యామేజ్ అయింది. అంటే మనం చాలా ఫైర్ యాక్సిడెంట్ చూస్తుంటాము. ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేసినంత వరకు ఈ కాంప్లెక్స్ సంబంధించి కావచ్చు, ఈ సీఎంఆర్ షాపింగ్ మాల్ సంబంధించి ఫైర్ ప్రికాషన్స్ ఉన్నాయా, లేకపోతే ఆ సేఫ్టీ మెజర్స్ అన్ని పాటిస్తున్నారా? ఇక్కడ అంటే ఫైర్ ప్రికాషన్స్ దీంట్లో ఓన్లీ ఎక్స్టింగ్విషర్స్ మాత్రమే ఉన్నాయండి. మేము చూసినంత వరకు దీంట్లో ఫైర్ పైప్ లైన్స్ అట్లాంటివి ఏం లేవు. జస్ట్ అబ్జర్వ్ చేయలేదు కాబట్టి చెప్పలేము.
ఫైర్ ప్రికాషన్ సంబంధించి ఒకవేళ ఈ కాంప్లెక్స్ ఏదైతే కారణమైందో ఫైర్ యాక్సిడెంట్కి ఫైర్ ప్రికాషన్స్ కానీ ఆ సేఫ్టీ కానీ పాటించకపోతే చర్యలు ఏ విధంగా ఉంటాయి? బయట వ్యూ నుంచి చూస్తే మాత్రం 4 సైడ్స్ సెట్ బ్యాక్స్ ఉన్నవి. లోపల సిస్టమ్ ఉందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మనం ఇప్పటిదాకా ఫైటింగ్ మాత్రమే చూసాం. సో కంప్లీట్ అయింది. ఇంకో 5-10 మినిట్స్లో మనం సిస్టమ్ ఉందా లేదా అనేది మనం చెప్పాలి. సో ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్లో ఎన్ని ఫైర్ ఇంజన్లు మీరు వాడారు, ఎంతమంది టీం పాల్గొన్నారు? ఒక 40 మెంబర్స్ పాల్గొన్నాం. 6 వెహికల్స్ వచ్చినాయి. అన్నీ కూడా ఇన్ టైంలో రావడం జరిగింది. ఫైర్ మనకు ఇన్ఫర్మేషన్ తొందరగా రావడం జరిగింది. రెండో విషయం ఏంటంటే వెహికల్స్ రాగానే ఫస్ట్ మన ఫైర్ ఫైటింగ్ ఎక్కడైతే సీట్ ఆఫ్ ఫైర్ మనకు తెలిసింది ముందు సైడ్ అయింది కాబట్టి మనం డైరెక్ట్ ఫైర్ ఫైటింగ్ అక్కడే చేశాము. ఫైర్ ఫైటింగ్ చేస్తూ మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అన్నీ కూడా చూసుకున్నాము. లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళకుండా మనం ముందు నుంచే బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఈ సైడ్ ఆ సైడ్ నుంచి మనం 2 సైడ్ల నుంచి కొట్టుకుంటూ ఎక్కడైతే ఫైర్ ఎక్కుందో దాని మీద మనం ఫైర్ ఫైటింగ్ ఎక్కువ చేసాం. ఇది మొత్తానికి ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము సిఎంఆర్ షాపింగ్ మాల్ సంబంధించి. ఇక్కడనే ఫైర్ స్టార్ట్ అయింది, ఫ్రంట్ సైడ్ ఫైర్ స్టార్ట్ అయింది అనే దాంతో ముందు అగ్నిమాపక శాఖ కూడా ముందు ఫైర్ని మొత్తం కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. దాని తర్వాత వెనుక మొత్తం 4 దిక్కులో కూడా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మొత్తానికి మంటల్ని అయితే అదుపులోకి తీసుకొచ్చారు. కానీ ఇంకా ఎక్సర్సైజ్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే లోపల కావచ్చు బయట కావచ్చు మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. కానీ ఇంకా పూర్తి స్థాయిలో కొంతవరకు అగ్నికీలలు ఏదో ఒక చోటు ఉండడము, కొంతవరకు స్మోక్ కూడా లోపల ఉంది కాబట్టి మొత్తం వాటర్ స్ప్రే చేసి వాటన్నిటిని కూడా అదుపులోకి తీసుకొచ్చే ఎక్సర్సైజ్ అయితే ఇంకా కొనసాగుతుంది. సో ఉప్పల్ సిఎంఆర్ షాపింగ్ మాల్ సంబంధించి ఫైర్ యాక్సిడెంట్లో మాత్రం ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనేది అధికారులు ప్రాథమికంగా ఒక అంచనా అయితే వేస్తున్నారు. కానీ ఈ బిల్డింగ్ సంబంధించి ఈ సిఎంఆర్ షాపింగ్ మాల్ సంబంధించి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ పాటించారా లేదా అనే దానిపైన ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ పూర్తయిపోయిన తర్వాత దానిపైన ఎంక్వైరీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. సో ప్రస్తుతానికైతే ఉప్పల్ సిఎంఆర్ షాపింగ్ మాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగిన నేపథ్యంలో అందరూ కూడా భయపడ్డ పరిస్థితి. ఎందుకంటే సరిగ్గా క్లోజింగ్ టైం కాబట్టి ఎంప్లాయీస్ కూడా అందులో చిక్కుకొని ఉన్నారా అనే అనుమానాలు కూడా తెరపైకి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఫైర్ సిబ్బంది ఎవరైతే ఇక్కడ మొత్తం మానిటర్ చేశారో ఫైర్ సంబంధించిన అధికారి దానికి క్లారిటీ ఇచ్చారు. ఎంప్లాయీస్ ఎవరూ లేరు. కానీ లోపల ఆస్తి నష్టానికి సంబంధించి మాత్రం మరి కాసేపట్లో ఒక అంచనా వేయగలుగుతాం. ప్రస్తుతానికి ఫైర్ని మొత్తం కూడా అదుపు చేశాము. కానీ స్మోక్ ఉన్న కారణంగా కొంతవరకు ఆ స్మోక్ని కూడా అదుపులోకి చేస్తున్నాము. ఒక 15 నుండి 20 నిమిషాల వ్యవధిలోనే ఆ స్మోక్ సంబంధించి కూడా మొత్తం బిల్డింగ్ మొత్తం కూడా అదుపులోకి ఆ స్మోక్ కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ప్రధానంగా ఇప్పుడైతే ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని భావిస్తున్నాం. కానీ మొత్తం అదుపులోకి వచ్చిన తర్వాత ఫైర్ అయితే అదుపులోకి వచ్చింది, స్మోక్ కూడా అదుపులోకి వచ్చిన తర్వాత అగ్ని ప్రమాదానికి గల కారణాలు అనుకోవచ్చు, లేకపోతే ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు కావచ్చు మరి కాసేపట్లో క్లారిటీ ఇవ్వగలుగుతాం అనేది అధికారులు అయితే చెప్తున్నారు.